కళ్ళు మటుకం హైలైట్ నిగ 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 మెరిసిపోతున్నాయి. ఇప్పుడు ఒక విచిత్రం కనపడింది మాకు మేము వెళ్ళే దారిలో. అదేంటంటే పక్షి గూడు. ఫ్రెండ్స్ మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి. ఆ దేశం వరకు ఏం లేనట్టే ఉంది. ఒరే అవునరు చిన్నప్పుడు వీటిని అగ్గిపెట్లు వేసి టచ్ చేసామంటే అవునరు గుర్తొచ్చింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లవర్స్ ఆఫ్ మై విలేజ్. సో గాయ్స్, ఈ రోజు మేము ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఏంటంటే మా ఊరు అడవిలోకి వెళ్ళి కలిక్కాయలు కొయ్యబోతున్నాం. సో ఇది సీజన్ కదా, అందుకని ఈ సీజన్లో మేము కలిక్కాయలు కొయ్యబోతున్నాం. అవి ఎక్కడ దొరుకుతాయి, మా ఊర్లో ఎంత కష్టపడుతున్నాము ఏంటి మొత్తం మీకు ఈ వీడియోలో చూపించేస్తాము. ఈ వీడియో మీకు నచ్చదని అనుకుంటున్నాను. నచ్చుతుందని, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి గట్టిగా. సో లెట్స్ గో టు అవర్ వీడియో. బ్రో ఎన్ని విషయాలు ఈరోజు చెప్పాలి బ్రో. నైట్ మంచి వర్షం వచ్చింది. అదే మీకు తెలిసిందే కదా, ఈ టైంలో ఖచ్చితంగా మనకి వర్షం పక్కగా పడుతుంది. అది ఎందుకని తెలుసు కూడా. ప్రస్తుతానికి మనకి మన వెంకటగిరి పోలేరమ్మ జాతర జరుగుతుంది. సో అమ్మవారి కృప ఇప్పుడు మనకి పక్కన ఉన్న పల్లెటూరులో అన్ని దగ్గరలో ఉంటది కాబట్టి రాత్రి నుంచి మొదలైపోయింది. సో అద్భుతంగా వర్షం కురుస్తుంది. ఇప్పుడు కొంచెం లైట్ గా గ్యాప్ ఇచ్చింది. తెలిసి మనం అనుకున్న వీడియో ఎలా అవుతుందో తెలియదు. 2 days బ్యాక్ వచ్చి ఉంటే మనకు కావాల్సిన దొరికేవి ఏమో తెలియదు. ఎందుకంటే కానీ ఈ రోజు లొకేషన్ దీని పరిస్థితి ఏంటంటే వాన పడడం వల్ల మొత్తం గ్రీనరీగా ఇంకా పెరిగింది. హైలైట్ గా ఉంది. వీడియో కూడా బాగుంటే ఇంకా బాగుంటది. కాకపోతే మనకు కావాల్సిన ఆ పండ్లు ఏదైతే ఉన్నాయో ఆ పండ్ల కోసం ఉంటాయి. అవి ఉంటాయో లేదో తెలియదు, చూడాలి మరి. ఏమైనా బ్రో, ఈ వాన పడినప్పుడు అడవిలోకి వస్తే ఈ గాలికి ఈ అడవి వాన పడిన తర్వాత వేరే లెవెల్ ఉంటది బ్రో. పచ్చగా నువ్వేమంటావు బ్రో? సూపర్. అవును కదా, దాని దగ్గర గాలి చూడు చల్లగా పెడితే అసలు వేస్ట్ అవి. అసలు అవి పనికిరావు. ఇప్పుడు యాకులు ఎందుకు, మనకు కావాల్సిన మెయిన్ నాచురల్ గా తీసుకెళ్ళాలి కాబట్టి అది. ఓకే అదేరా బ్రో, మొత్తానికైతే కొండ దగ్గరికి వచ్చేసాం. ఇంకా మన పని ఏంటంటే కలిక్కాయలు ఎతకడం, కోయడం, ఎన్ని దొరుకుతాయి అంతే. కాకపోతే రాత్రి పడిన వానకి గాలికి ఉన్నాయో ఊడిపోయా తెలియదు. ఇంకోటి బ్రో, ఊటి పళ్ళు కూడా చూసావా? చూసా. వాటిని కూడా మనం వీడియోలో చిత్రీకరిద్దాం. మన వాళ్ళకి చూపించి మన ఊరి అందాలు, మన ఊరి సీజనల్ ఫ్రూట్స్ టేస్ట్ అన్ని చూపించాలి. సో గాయ్స్, మొత్తానికైతే లొకేషన్కి వచ్చేసాం. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ చూడండి, వేరే లెవెల్ ఉంది. ఒకసారి మన వాళ్ళందరికీ లొకేషన్ చూపించు తిప్పి. రాత్రి వాన పడడం వల్ల అసలు లొకేషన్ ఇంకా పచ్చగా ఉంది. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే కలికి పండ్లు కోసుకోవడం. సో వాటి దగ్గరికి వచ్చేసాం. గమనించండి ఒకసారి బ్రో, చూపించు. ఇవే కలికి పండ్లు అంటే, కలిక్కాయలు, కలికి పండ్లు అలా అంటాం. ఇవి ఇంకొంచెం మాగాలి, కానీ బాగుంటాయి తినేదానికి. సరైన పొజిషన్లోనే ఉన్నాయి ఆ మగ్గడంలో. సో కోసేద్దాం, మనకి దొరికినట్టు కోసేద్దాం. వీటి గురించి నాకు మరీ అంతగా తెలీదు, మా బ్రోకి బాగా తెలుసు. కానీ ఇవి టేస్ట్ అయితే అదిరిపోతాయి. చిన్నప్పుడు నాకు బాగా గుర్తున్నది ఏంటంటే, మాకు స్కూల్స్ దగ్గర ఇక్కడికి ఇవి తెచ్చి అమ్మేవాళ్ళం అనమాట. మేము బియ్యం వేసి ఇవి తీసుకునేవాళ్ళం, కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకునేవాళ్ళం. సో చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే దీనికి మ్యాక్సిమం ఇవే గుర్తుండేటివి. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో సైకిల్ దొక్కుంటే ఈ కొండ మీదకి వచ్చేది. అక్కడ ఈ కొండ దగ్గర చూసుకొని జాగ్రత్తగా, ఈ అడవి ఇదంతా యాక్చువల్గా అడవి, మొత్తం కంప్లీట్గా అడవి. మా ఊరు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అడవి అంతా. సో ఈ అడవిలో మ్యాక్సిమం ఎక్కువగానే ఉంటాయి ఈ సీజన్కి. ఇది రైనీ సీజన్ కాబట్టి పక్కాగా ఉంటాయి. కాకపోతే మనం కొంచెం ఎత్తుక్కోవాలి, ఇదంతా ఫారెస్ట్ కాబట్టి మనం ఎత్తుక్కొని వాటిని కోసుకుంటే మంచిగా తినచ్చు. కానీ ఎక్కువ కూడా తినకూడదు, ఎక్కువ తింటే మళ్ళీ జ్వరం అవుతుంది. సో నేను మ్యాక్సిమం ఎన్ని వీలైతే అన్ని కోసేసి మీకు మళ్ళీ చూపిస్తా, తిని కూడా చూపిస్తాం ఇద్దరం. అప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, వాటి టేస్ట్ కానీ, వాటి హెల్తీ రీజన్స్ కానీ అన్నీ చెప్తాం. సో చూసేయండి అయితే ఫ్రెండ్స్.
ఇదే విధంగా మీరు ఎప్పుడైనా స్కూల్స్ దగ్గర కానీ హాస్టల్స్ దగ్గర కానీ పెద్దోళ్ళు తీసుకొచ్చి గ్లాసులో బియ్యం పోస్తే లేదా డబ్బులు ఇస్తే ఇలా కొనుంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎస్, మేమైతే చిన్నప్పుడు అలాగే తిన్నాం. అడవికి వచ్చి కోయడం అంత చాలా రేరు. అంటే ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు అడవిలోకి అక్కడికి అని. అది కామనే, తెలిసిందే. అది కామన్ అన్ని ఇంట్లో. కాకపోతే మాక్సిమం ఇంటిది ఈ స్కూల్ దగ్గర పుల్లగా తీగా అనిపించేది. సూపర్ టేస్ట్ ఉంటాయి కలిక్కాయలు. కొన్ని ఏరియాల్లో వాక్కాయలు అని పిలుస్తారు, అవి సైజ్ ఎక్కువ ఉంటాయి. ఇది చిట్టి కలిక్కాయలు బాగుంటాయి. ఈ సీజన్ లోనే ఎక్కువ దొరుకుతాయి మనకు మెయిన్ గా. ఇది గమనిస్తే మా వాడు మంచిగా దీని ఒక న్యాచురల్ బౌల్ లా క్రియేట్ చేశాడు ఆకులతో. ఇక్కడ దొరికి చిన్న పుల్లలతో గుచ్చి చేసి, ఎందుకంటే మనం చేతితో పట్టుకోవాలన్నా చీకటి పుల్లలు రా అడవిలోనే దొరుకుతాయి. అడవి చీకురు పుల్లలు. ఈ చీకురు పుల్లలతోనే మనం ఇంటి దగ్గర కూడా ఈ చీపురు కట్ల చేస్తా అంటారు కదా. ఇదే మొత్తానికి చాలానే ఉన్నాయి. అవి మనం కొంచెం ఓపికతో కోసుకోవాలి. వాన పడడం వల్ల చల్లగా ఉంది బ్రో. అవును, ఈ పక్షులు సౌండ్ రియల్ గా వర్షం పడకుండా ఉంటే మటుకు మా పరిస్థితి అదో గతి. ఇక్కడ వాటర్ లేని దానికి ఎండకి అల్లాడిపోయేవాళ్ళమే. ఈ అడవిలో ఎప్పుడు పక్షులు కూడా నీకు తెలుసుంటది కదా బ్రో. మాక్సిమం నువ్వు ఎప్పుడు వచ్చినా ఏ టైంలో వచ్చినా సరే గమనించా, ఇప్పుడు కూడా ఆ సౌండ్స్ వస్తానే ఉన్నాయి. అవును, మనం ఎప్పుడు వచ్చినా, ఎందుకంటే వాటి నిలయం కదా బ్రో. అదే ఒక ఇల్లు లాగా కదా వాటికి. ఒకప్పుడు ఈ చెట్లు చూసి రావాలంటే మన ఇంటికా నుంచి ఒక 200 మీటర్ల ముందుకు వస్తే దొరికిపోయేది. అవునవును. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఒక 2 కిలోమీటర్ల దూరం రావాల్సి వస్తుంది. ఎందువల్ల? డిఫారెస్టేషన్. ఎక్కడ దొరికినా ఏం చేసి ఇల్లు లేపాడు. అడిగితే పుష్ప గారు రూల్ అంటారు, ఎక్కువ మాట్లాడితే. అంతకుముందు అడిగేవాళ్ళు లేరులే. డిఫారెస్టేషన్ నాకు తెలిసి చిన్నప్పుడైతే బ్రో, మన ఇల్లుకి కొంచెం ఒక 200 మీటర్స్ నడిచి వెళ్ళామంటే ఇవి దొరికేటివి అప్పుడు. అవును. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొండ మీద రావాల్సి వస్తుంది. అదే సరే, కోసినంత వరకు చాలు. వేరే దగ్గర ఎత్తుకుందాం ఒకసారి వెళ్ళి. ఫ్రెండ్స్, దారిలో వస్తున్నాము. ఇవేవో పండ్లు ఉన్నాయి అక్కడ. ఇవి చూడడానికి ఒక షేప్ లో ఉన్నాయి కూడా, రౌండ్ గా కూడా లేవు. కానీ ఇవి తినేదానికి కరెక్ట్ గా తెలియదు, తినం కూడా. జస్ట్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. కాకపోతే మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్ లో ఒకసారి కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే అడవిలో ఎన్నో ఔషధాలు ఉంటాయి. అవును, మనకి తెలియనట్టు కూడా. ఇవి చూడరా బ్రో, షేప్ కూడా ఒక రకమైన రౌండ్ గా లేవు. కాయ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కదా. స్ట్రాంగ్ ఉంది. రేక్కాయలు ఉంటాయి చూడు, చాలా చిన్న రేక్కాయలు అన్నట్టుగా. నిలిపినా కూడా పోవట్లేదు, చాలా గట్టిగా ఉంది. ఇవి చూపించు. ఇవి కొంచెం మళ్ళీ ఇవి అలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం సైజ్ తక్కువ ఈ సైడ్. ఇవి ఇవి ఒక రకం ఉన్నాయి చూడు. వీటి కలర్ వేరే ఉంది. వాటికి అవి పచ్చిగా ఉన్నాయి, అంటే కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇవి కొంచెం లైట్గా మగ్గినట్టు వేరే కలర్, వేరే షేప్ ఉన్నాయి. ఇవి రౌండ్ ఉన్నాయి, అవి కొంచెం వేరేగా ఉన్నాయి. ఇవన్నీ మనం తినకూడదు, కానీ మన అజెండా ఇది కాదు. ఇది తింటే వేరే కొనుక్కోవాలి. మనకు తెలీదు. మన నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. ఇప్పుడు ఒక విచిత్రం కనపడింది మాకు మేము వెళ్ళే దారిలో. ఒకసారి ముందుకు వచ్చే బ్రో, ఇక్కడ మీరు కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే, జూమ్ చేసి చూస్తే మీకు ఒకటి కనిపిస్తుంది. అదేంటంటే పక్షి గూడు. మీకు మా బ్రో చూపిస్తాడు. బ్రో, బయట నుంచి అయితే ఏం కనపడలేదు. ఎందుకంటే కనిపించిందేమో చెప్పండి. చూడు, అది ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో. అసలు మాకు కనిపించలే అది. నేను ఆ రౌండ్ తిరిగి అలా వస్తుంటే అప్పుడు కనపడింది. మా వాడు చెప్పారు, బ్రో చూసావా ఎలా ఉందా అని. అప్పుడు గమనించా, అది చాలా జాగ్రత్తగా అసలు కనపట్టంలా. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం అంత హైడింగ్ లో ఉంది. మేమైతే టచ్ కూడా చేయలేదు దాన్ని, జస్ట్ చూసాము. కావాలంటే ఒకసారి లోపలికి వెళ్ళి మా వాడు లోపల ఏముందో చూపిస్తాడు, ఒకసారి చూసేయండి. అసలు మేము టచ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే దాని కష్టం దానికే తెలుస్తుంది.
అంత కష్టపడి ఇంకోటి ఏంటంటే మనం అనుకునేది ఒకటే, నేచర్ని ఎప్పుడు దాని పొజిషన్లోనే ఉంచాలి, అది దాన్ని ఏం టచ్ చేయకూడదు, దాన్ని ఫ్లోలో అది వెళ్ళిపోవాలి అంతే. ఫ్రెండ్స్ మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి. ఆ వేసినంత వరకు ఏం లేనట్టే ఉంది. బ్రో ఈ వర్షానికైతే కాయలన్నీ రాలిపోయినట్టున్నాయి. ఒక 2 days బ్యాక్ అయినా వచ్చింటే మనం దండి కోసుకుని వెళ్ళిన వాళ్ళమే. ఇప్పుడైతే ఏమైనా కథక్కునట్టు బాబాయ్ అబ్బా కథ ఏంది ఇది, ఏడకి వచ్చింది అది ఆగిపోయింది సౌండ్. అది గీపెట్ట నీకు చూపిస్తా ఉంట గీపెట్ట ఎలా ఉంటుందో లోపల ఉన్నట్టు. లేదురా అది కూడా ఫ్రెండ్స్ చూడండి, మీరు ఎప్పుడన్నా చూసుంటే ఓకే. దీంట్లో చూడు, నీకు అక్కడ కనబడదు చూడు. ఎక్కడ్రా ఒరే అవును, అది ఎట్లా వస్తుంది తెలుసా, చెవులు పోతాయి. ఓహో పెట్టంటారా దీన్ని? గీపిట్ట ఇది నైట్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ పురుగు అంటే ఇన్సెక్ట్ లాగే, కానీ ఇన్సెక్ట్ లాగే కానీ ఫ్లై అవుతుంది, బటర్ఫ్లై టైప్ గీపిట్ట. ఇది చూడు దగ్గర రాగానే సౌండ్ ఆపేసింది. ఇప్పుడు దాకా అంటే చిన్నప్పుడు వీటిని అగ్గిపెట్టలేసి టచ్ చేసామంటే గుర్తొచ్చింది. మనకి ఇప్పుడు అనుకున్న తప్పు కొరవనే కనబడుతున్నాయి. అవునా అబ్బియా, ఏందబ్బా ఇదా, ఏం చేస్తాం అబ్బియా, దొరికినవి దోచుకొని పోవడమే అంతే అంటావా? సో గాయ్స్ మన కలికాయలు కోసేసాం. కానీ ఒకటి చెప్పాలి, మేము మొదట వచ్చినప్పుడు మాకు చాలా తక్కువ దొరికాయి కలికాయలు. అంటే చెట్టుకి ఇన్ని దొరికాయి అంతే. కానీ ఈ చెట్టుకి చూస్తే మొత్తం మేము ఇన్ని చెట్లు కోసాము, అన్ని చెట్లు కలికాయి, ఇది ఒక్క చెట్టే దొరికాయి. మొత్తం కవర్ చేసాము, మొత్తం అన్నీ తెంపేసాం. సో దండిగా దొరికాయి. ఈ దండిగా దొరికిన కలికాయల్ని మేము తిని మీకు రుచి చూపిస్తాం. సో లెట్స్ గో. మొత్తానికైతే సంపూర్ణం అయిపోయింది, కలికాయలు మొత్తం కోసేసాం. బ్రో కూడా వచ్చేసాడు. ఇప్పుడు టేస్ట్ చేస్తాం, అంటే టేస్ట్ చేసి చూపించడం అని కాదు కానీ తిని చూపిస్తాం. అదే ఏమన్నా ఈ చెట్లు లేకుండా ఉంటే అయిపోయింది మరి, ఇంకొక 2-3 గంటలు తిరగలము. అవును అబ్బా సూపర్, అమృతం. కళ్ళు మట్టుకో హైలైట్ నిగ మెరిసిపోతున్నాయి. నాకు తెలిసిన తర్వాత ఇట్లా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది బ్రో, పుల్లగా. వావ్ సూపర్ ఉన్నాయి. మేబీ చెట్టుకి మారుతా ఉంటుందా చేస్తా. ఒక్కో చెట్టు అంటే మనం ఇందాక కోసిన చెట్టుకి ఒక పుల్లగా ఉంది, కానీ ఇప్పుడు కోసిన ఈ చెట్టుకి మొత్తం అన్ని పండుగ ఉన్నాయి, తీయ ఉన్నాయి. నిజంగా నైట్ వర్షం పడింది, మన మంచి కోసం బ్రో. నిజం బ్రో, మేము అనుకున్నావు ఏంద్రా ఎలారా బాబు, ఈ వర్షం పడిన దానికి అసలు మాకు దొరుకుతాయా అనుకున్నాం, కానీ అస్సలు ఊహించలా. ఈ వర్షం మాకు ఒక విధంగా చాలా హెల్ప్ చేసింది. పండ్లు దొరికాయి, చల్లగా గాలి తోలుతుంది, మంచి లొకేషన్స్ అన్నీ సెట్ అయ్యాయి. అసలుకి కేక అంతా. ఈ టేస్ట్ వేరేలా ఉంది, కొంచెం పుల్లగా, ఒక తీయగా అలాగా. అంటే ఒక్కొక్క చెట్టుకు కోసుకొచ్చాం కదా, ఒకే చెట్టుగా కాయలు కాదు ఇది. సో అందువల్ల ఒక టేస్ట్ ఉంది. కొన్ని దూరం ఉండే ఎక్కువ పండుగ కోసం ఇప్పుడు రకాల జాతులు అలాగా. ఏది మన హ్యూమన్స్ కి అంత ఈజీగా ఈదని అనిపించింది, ఎందుకంటే అవును ఈ కలికాయ చెట్లకి నువ్వు చూస్తే అన్ని ముళ్ళు ఉంటాయి. చిన్న ముళ్ళు కాదు అవి మామూలు ముళ్ళు కాదు, మెత్తగా ముళ్ళు కాదు, హార్డ్ ఉంటాయి. ఒక్క టచ్ ఏందంటే అలాగా దిగిపోతుంది అంతే. నిజంగా బ్రో, మనిషికి ఏదైతే మంచి అంటే దానికి ఏదో ఒక చెడ్డ గుణం పెడతాడు. ఇప్పుడు కాకరకాయ చాలా మంచిది, దానికి చేదు గుణం పెడతాడు. ఈ పళ్ళు చాలా బాగుంటాయి, ఏమవుతుందంటే చుట్టూ ముళ్ళు ఉంటాయి. చిట్టెతకాయలు తెలుసా, అవి కూడా చాలా బాగుంటాయి, వాటికి కూడా ముళ్ళు పెడతాడు. నేను గమనించింది అయితే అది. మరి అది ఎందుకు సృష్టి దేవుడికి తెలియాలి. అంత ఈజీగా దేవుడు దొరకనేది, కష్టపడి సంపాదించుకోవాలి, కష్టపడి పొందాలి. ఏది కూడా కష్టం పడందే అది రాదు. దానికోసం దేవుడు అలా క్రియేట్ చేశాడు. కష్టం గురించి చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి, దీనికోసం ఎంత కష్టపడ్డాము. ఈ వీడియోలో మీకు అర్థమైపోద్దిలే. సూపర్ ఉంది. గాలి వస్తుంది, కొండగాలి. అబ్బా ఏమన్నా గాలి అది. మొత్తానికైతే సక్సెస్ఫుల్ అయిపోయింది.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇంకొకటి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ మై విలేజ్. మీకు ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా ముందు అందిస్తామని ఆశిస్తూ ఉంటా. టాటా, బాయ్, బై, సైన్ ఆఫ్.